నమస్తే. భగవద్గీతలో 2వ అధ్యాయం సాంఖ్య యోగంలో 42వ శ్లోకము. యామి మాం పుష్పితాం వాచం ప్రవదంత్య విపశ్చితః వేదవాదరతాః పార్థ నాన్యదస్తీతి వాదినః. సో భగవానుడు ఈ శ్లోకంలో ఈ లోకంలో పరలోకంలో సుఖాలను పొందాలి అని కోరికలు గల వారి గురించి చెప్తున్నారు. వారిని ఇక్కడ అవిపశ్చిత అని సంబోధిస్తున్నారు. అంటే అవివేకులు అని అర్థము. అంటే వాళ్ళు దే ఆర్ డిజైర్ డ్రివెన్ అన్నమాట. అంటే ఈ లోకంలో కానీ పరలోకంలో సుఖాలు కానీ పొందాలి అనే కోరికలు గలవారు అని అర్థము. సో ఏమంటున్నారు వాళ్ళు? అటువంటి వాళ్ళు వేదాలలో చెప్పబడిన ఫలశ్రుతులను ఆధారంగా చేసుకుని అందులో ఉన్న ఫలితాలను పొందడానికి వాళ్ళు శ్రమిస్తూ ఉంటారు. సో ఆ ఫలశ్రుతులలో చెప్పబడిన ఆ వాక్యాలన్నీ కూడా వాళ్ళకి పుష్పాలుగా కనిపిస్తాయి. అందమైన పుష్పాలుగా కనిపించి వాళ్ళు దానికి అట్రాక్ట్ అవుతారు. సో అందులో చెప్పబడిన విషయాలని పొందడానికి వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. సో అవి పొందడమే జీవిత లక్ష్యంగా పెట్టుకొని కర్మలు చేస్తూ ఉంటారు అని చెప్తున్నారు భగవానుడు. సో అటువంటి వాళ్ళు కర్మయోగం యొక్క నిజం మర్మాన్ని తెలుసుకోలేకపోతున్నారు అర్జున, బికాస్ దే ఆర్ డిజైర్ డ్రివెన్. సో అటువంటి వాళ్ళ గురించి ఈ శ్లోకంలో చెప్తున్నారు. సో నెక్స్ట్ మళ్ళీ ఏం చెప్తారో చూద్దాము. క్లీం కృష్ణాయ నమః.